హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనన్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్కి పొందే అవకాశం ఉంటుంది. మన ఛానల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ shortandhub.com ద్వారా కూడా మీరు మరింత PDF డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈరోజు మనం ముఖ్యంగా ఏదైతే గ్రూప్ 4 ఆంధ్రప్రదేశ్ వాటికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఖరారు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేటు, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 4100కు పైగా పడినటువంటి వివిధ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల యొక్క వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మొదటగా ఏదైతే గ్రూప్ 4 వాటికి సంబంధించినటువంటి సిలబస్ షెడ్యూల్ అనేది ఖరారు అయ్యడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాం. చూడండి, గ్రూప్ 4 స్కీమ్ సిలబస్ ఖరారు 670 పోస్టులకు రేపు నోటిఫికేషన్. ఫిబ్రవరి 23వ తారీఖు గ్రూప్ 4 సర్వీసెస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ సిలబస్ అనేది ఏపీఎస్సి ఖరారు చేయడం జరిగింది. గ్రూప్ 4 సర్వీస్కు 150 మార్క్స్కు స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఇందులో సెక్షన్ ఏ కింద జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 100 మార్కులకు, అలాగే సెక్షన్ బి కింద జనరల్ ఇంగ్లీష్ 25 మార్కులకు, జనరల్ తెలుగు 25 మార్కులకు కలిపి మొత్తం 50 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ తరహాలోనే 300 మార్కులకు అనేది నిర్వహిస్తారని చెప్తున్నారు. దీనిలో పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 75 మార్కులకు, జనరల్ తెలుగు 75 మార్కులకు అనేది మొత్తం కలిపేసి 150 మార్క్స్కు ఇస్తారని చెప్తున్నారు. సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1లో 12 అంశాలు, పేపర్ 2లో 5 అంశాలు అనేది ఉంటాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్ సోమవారం విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి తెలియవస్తుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లోని 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా భర్తీ చేయడానికి ప్రయత్నాలు అనేది జరుగుతూ ఉన్నాయి. సో ఈ 670 పోస్టులకు సంబంధించినటువంటి విధి విధానాలు అనేది ఖరారు చేయడం జరిగింది. సో అభ్యర్థులందరూ కూడా వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వీటిని ఈ అంశాలు అనేది పరిశీలించాల్సిందిగా కోరడం జరుగుతుంది. సో మనం తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పడినటువంటి వివిధ ఉద్యోగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో చూడండి, నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI. వీటిలో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్, ఏజీ, టైపిస్ట్, స్టెనో అండ్ అదర్ పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 4103 పోస్టులుగా తెలపడం జరిగింది. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. అంటే ఏ రీజన్కి ఎన్ని పోస్టులు ఇచ్చారనేది కూడా కింద ఇవ్వడం జరిగింది. సో మీరు పూర్తిగా వీడియో చూసినట్టయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 23 ఫిబ్రవరి 2019గా ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 మార్చి 2019గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ టు పే అప్లికేషన్ ఫీజు 25 మార్చిగా ఇవ్వడం జరిగింది. జాబ్ కేటగిరీ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.fci.gov.in. చూడండి, జూనియర్ ఇంజనీర్, ఏజీ, టైపిస్ట్, స్టెనో అండ్ అదర్ పోస్టులు 4103 అని చెప్పి మనం చెప్పుకున్నాము. చూడండి, వాటిలో కేటగిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, జోన్ వైజ్గా కూడా వాటిని మనం పరిశీలిద్దాం. నార్త్ జోన్లో ఏమేమి ఉన్నాయి చూడండి. జేఈ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 46, జేఈ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 30, స్టెనో గ్రేడ్ 2 43 పోస్టులు, ఏజీ 2 హిందీ వచ్చేసరికి 22, టైపిస్ట్ హిందీ వచ్చేసరికి 16, AG3 జనరల్ వచ్చేసరికి 256, AG3 అకౌంట్స్ వచ్చేసరికి 287, AG3 టెక్నికల్ వచ్చేసరికి 286, AG3 డిపోర్ట్ వచ్చేసరికి 1013 పోస్టులు అనేది చూపించడం జరిగింది. అలాగే సౌత్ జోన్కి వచ్చేసరికి జేఈ సివిల్ ఇంజనీరింగ్ 26, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ జేఈ వచ్చేసరికి 15 పోస్టులు, స్టెనో వచ్చేసరికి 7, AG2 హిందీ వచ్చేసరికి 15, టైపిస్ట్ హిందీ వచ్చేసరికి 2, AG3 జనరల్ 159గా
చెప్పడం జరిగింది. అలాగే AG3 వచ్చేసరికి అకౌంట్స్ 48, AG3 టెక్నికల్ 54, AG3 213 పోస్టులు అనేది చెప్పడం జరిగింది. అలాగే ఈస్ట్ జోన్ అంటే ఇది ఒక మంచి నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు. జేఈ సివిల్ ఇంజనీరింగ్ 26, జేఈ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ 10, అలాగే స్టెనో AG2 ఇలా మీకు కనబడుతున్నటువంటి సెకండ్ కాలంలో వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో అలాగే వెస్ట్ జోన్ అన్ని జోన్కు సంబంధించినటువంటి పోస్టులు అనేది క్లియర్గా వీటిలో చెప్పడం జరిగింది. సో ఏ జోన్కు సంబంధించిన వాళ్ళు ఆ జోన్లో అప్లై చేయవలసి ఉంటుంది. సో మొత్తం వచ్చేసరికి 4103 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబుల్ జాబ్ సీకర్స్ మస్ట్ మీట్ ది ఫాలోయింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ ది FCI రిక్రూట్మెంట్ అనేది చెప్పడం జరిగింది. సో అదేంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సరే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది చూద్దాం. డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ బోర్డు నుంచి డిగ్రీ పొంది ఉండాలి. రెఫర్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సరే, మీరు పూర్తి నోటిఫికేషన్ సంబంధించినటువంటి దాని గురించి మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేయాలి. ఏజ్ లిమిట్ అనేది కూడా క్లియర్గా దీంట్లో చెప్పడం జరిగింది. చూడండి, మినిమం ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలుగా ఉంది. అలా స్టెనో గ్రేడ్కి వచ్చేసరికి 25, AG2 హిందీకి వచ్చేసరికి 28, టైపిస్ట్కి వచ్చేసరికి 25, AG3 అకౌంట్స్ టెక్నికల్ రిపోర్ట్ సంబంధించినటువంటి 27 సంవత్సరాలుగా చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉండటం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారానే వీళ్ళు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. పే ఆఫ్ స్కేల్ వచ్చేసరికి 9300 నుంచి 29950 వరకు కూడా ఈ సాలరీ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే జనరల్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ 500 అనేది అప్లికేషన్తో పాటు పే చేయాల్సి ఉంటుంది. SC STకి సంబంధించిన నో అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి క్లోజింగ్ డేట్ అనేది త్వరలో ముగియబోతుంది, అంటే 26కే అనేది ముగియబోతుంది. సో ఈ లోపల అభ్యర్థులు అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. సో మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ మనం ఇందాక చెప్పి ఉన్నామో ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది PDF డౌన్లోడ్ చేసుకుని తద్వారా మీరు మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేది చూడవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.fci.gov.in ద్వారా మీరు పూర్తి డీటెయిల్స్ అనేది పొందే అవకాశం ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ఏదైతే PDF ఫైల్ కూడా నేను మన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో అభ్యర్థులు ఎవరైనా వీటి నోటిఫికేషన్ కోసం మన ఛానల్ అఫీషియల్ వెబ్సైట్ని ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కూడా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్కే పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.